హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఈ వీడియోలో మనం వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 19. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? గోవింద్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తరువాత హాస్పిటల్ మేనేజర్ సుమంత్ను ఏం జరిగిందని అడుగుతాడు. గోవిందు నా వద్దకు వచ్చి డాక్టర్ గోవర్ధన్ నాకు విషం ఇంజెక్ట్ చేయబోతున్నాడని చెప్పాడు. నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు. అప్పుడు అతని చూపులు మామూలుగా లేవు, ఏదో మత్తులో ఉన్నవాడి చూపుల్లా ఉన్నాయి. నన్ను రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందకు నెట్టేయాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను పడిపోలేదు. మీరు రావడంతో అతను కారు కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు అని చెప్పాడు సుమంత్. నాకు ఒక సందేహం. గోవింద్ మిమ్మల్ని లారీ కిందకు నెట్టడానికి తన బలాన్నంతా ఉపయోగించాడు. మేము దూరం నుండే అది గమనించాము. కానీ మీరు ఎంత మాత్రం కదల్లేదు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది అన్నాడు హాస్పిటల్ మేనేజర్. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నిజానికి నాకు ఒంట్లో చాలా నీరసంగా ఉంది. గోవిందు నా చెయ్యి పట్టుకొని నన్ను బయటకు సులభంగా లాక్కొని వెళ్ళాడు. కానీ అతను తోసినప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా దైవానుగ్రహమే. మా మామయ్య శంకర శాస్త్రి నా కోసం పూజలు చేస్తున్నారు. ఆ ప్రభావమే నన్ను కాపాడి ఉండవచ్చు అన్నాడు సుమంత్. తరువాత అతను రిసెప్షన్లో ఉన్న ఒక ఫోన్ నుండి తన తండ్రికి కాల్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలియజేశాడు. తరువాత హాస్పిటల్ మేనేజర్తో నేను అనుకున్నదే కరెక్ట్. సరిగ్గా గోవిందు నన్ను లారీ కిందకు తోసే సమయానికి మా మామగారు నా ఫోటో పైన విభూది ఉంచారంట అని చెప్పాడు. ఇంతలో లోకల్ ఎస్ఐ ఆ హాస్పిటల్కి వచ్చాడు. మేనేజర్ ఆయన్ని విష్ చేసి, మీరు వస్తున్నట్లు మా ఎండి గారు చెప్పారు, రండి అంటూ ఆహ్వానించాడు. తరువాత ఆయనకు సుమంత్ను పరిచయం చేశాడు. ఆయన సుమంత్ని విష్ చేసి, నా పేరు శ్రీకాంత్, ఈ ఏరియా ఎస్ఐని, జరిగిన విషయాలు నాకు చెప్పండి అన్నాడు. హాస్పిటల్ మేనేజర్కి చెప్పిన విషయాలే ఆయనకి కూడా వివరించాడు సుమంత్. ఆయన నవ్వి, డాక్టర్ గోవర్ధన్ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాడనే భయం గోవింద్తో బయటకు పరిగెత్తేలా చేసింది. అదే ప్రాణభయం గోవింద్ మిమ్మల్ని కారు కిందకు తోసినప్పుడు పడకుండా ఆపింది. అంతకు మించి దైవశక్తులు లేవు, దెయ్యాల మాయలు లేవు అన్నాడు. అలాగే అనుకుందాం. కానీ గోవిందు ఎప్పటిలా లేడు. ఏదో దయ్యం ఆవహించిన వాడిలా ఉన్నాడు. పైగా అతను నన్ను లారీ కిందకు తోయడానికి కారణమేముంది? తాను ఎందుకు చనిపోవడానికి ప్రయత్నించాడు అని ఎదురు ప్రశ్నించాడు సుమంత్. మిమ్మల్ని చంపమని ఎవరు అతనికి డబ్బులు ఇచ్చి ఉంటారు. హాస్పిటల్ మేనేజర్ సెక్యూరిటీ చూడడంతో దొరికిపోతానని భయంతో కారు కిందకు దూకాడు. నాకు ఒక విషయం చెప్పు, నీకు గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఉందా అడిగాడు ఎస్ఐ శ్రీకాంత్. ఉలిక్కి పడ్డాడు సుమంత్. ఆ పేరు వీళ్ళకెలా తెలుసు అని ఆలోచిస్తున్నాడు సుమంత్. నా దగ్గర దాచకుండా చెప్పండి మిస్టర్ సుమంత్, ఆ పేరు గల వ్యక్తులు మీకు తెలుసా అడిగాడు శ్రీకాంత్. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు మేము ఒక మామిడి తోటలో పార్టీ చేసుకున్నాం. ఆ తోట మా స్నేహితుడు హేమంత్ వాళ్ళది. దాని మాజీ యజమాని పేరు గోవర్ధనం. ఆయన మనవడి పేరు కూడా అదే గుర్తు చేసుకుని చెప్పాడు సుమంత్. అతనితో నీకు పరిచయం కానీ విరోధం కానీ ఉన్నాయా అని అడిగాడు శ్రీకాంత్.
లేవు నమ్మకంగా చెప్పాడు సుమంత్. పోనీ మరెవరితోనైనా గొడవలున్నాయా అడిగాడు ఎస్ఐ శ్రీకాంత్. కాస్త ఆలోచించాడు సుమంత్. చాలా రోజుల క్రితం ఆ తోటలో తనకు కలిగిన అనుభవం గుర్తుకు వచ్చింది అతనికి. అది కేవలం భ్రమేనని అప్పుడు తనకి అనిపించింది. అప్పట్లో ఆ విషయం విశాల్కి చెప్పాడు. అతను దాన్ని భ్రమగా కొట్టిపడేశాడు. ఇప్పుడు ఆ విషయం ఇతనికి చెప్పాలా? అవసరం లేదనిపించింది సుమంత్కి. అతని తటపటాయింపు చూసిన ఎస్ఐ, ఆ మామిడి తోటకు సంబంధించి ఏదో మిస్టరీ దాగి ఉందనిపిస్తోంది. అక్కడ హైదరాబాద్కు చెందిన సిఐ కిషోర్ పైన ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తి దాడి చేశాడని అక్కడి ఏసీపీ ప్రతాప్ గారు మా ఏసీపీ గారికి చెప్పారట. హైదరాబాద్లో వికాస్ అనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భార్య పైన కూడా దాడికి ప్రయత్నించిన వ్యక్తి కూడా తన పేరు గోవర్ధన్ అని చెప్పాడు. చెబుతూ ఉన్నాడు ఎస్ఐ. ఆయన మాటలకు అడ్డు వస్తూ, వికాస్ నాకు తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్, విశాల్కు అన్నయ్య అవుతాడు అతను చెప్పాడు సుమంత్. ఆ విశాల్ నంబరు గుర్తుంటే చెప్పు, గోవర్ధన్ గురించి అతనికి ఏమైనా తెలుసేమో కనుక్కుంటాను అన్నాడు శ్రీకాంత్. స్పృహలోకి వచ్చాక ముందు విశాల్ కోసమే ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అయినట్లు వచ్చింది, అయినా మీరు కూడా ట్రై చేయండి అంటూ నంబర్ చెప్పాడు సుమంత్. ఆ నంబర్కి కాల్ చేశాడు శ్రీకాంత్. అటువైపు ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మరొకసారి ట్రై చేశాడు అతడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి వికృతంగా నవ్వాడు. ఎవడ్రా ఈ గోవర్ధన్ని డిస్టర్బ్ చేస్తున్నది? కోపంగా అడిగాడతను. గోవర్ధన్, నేను ఎస్ఐ శ్రీకాంత్ని. నువ్వేనా మామిడి తోటలో సిఐ కిషోర్ని అటాక్ చేసింది అడిగాడు శ్రీకాంత్. నేను నీకు దొరికాక గోవర్ధన్ పేరుతో ఉండే కేసులన్నీ నా మీద బనాయించుదు గాని నీకు చేతనైతే ముందు నన్ను పట్టుకో. ఆ గోవర్ధన్ ఎవడో సిఐ మీద అటాక్ చేశాడన్నావు. నేను ఎస్ఐని లేపేయలేనా? నేను శంకర్ శాస్త్రి పని పట్టాలని చూస్తున్నాను. దమ్ముంటే నన్ను ఆపు అంటూ వికృతంగా నవ్వి కాల్ కట్ చేశాడతడు. శ్రీకాంత్ తిరిగి కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇంతలో చలపతిరావు పంపిన కృష్ణాపురం గ్రామస్తులు ఆ హాస్పిటల్కు చేరుకున్నారు. సుమంత్ క్షేమంగా ఉండడం చూసి సంతోషించి పలకరించారు. తరువాత వాళ్ళు ఒక అగంతకుడు శంకరశాస్త్రి డ్రైవర్గా వచ్చి మర్రి చెట్టు దగ్గర కారు ఆపడం, అతని చేతిలో సుమంత్ ఫోను ఉండడం, చెట్టు కొమ్మ విరిగి దీక్ష మీద పడబోవడం మొదలైనవన్నీ ఎస్ఐ సుమంత్కి చెప్పారు. ఎస్ఐ వెంటనే వాళ్ళ దగ్గర ఆ గ్రామ సర్పంచ్ నంబర్ అడిగి తీసుకున్నాడు. అతనికి కాల్ చేసి చలపతిరావు ఇంటికి కాపలాగా కొందరి పోలీసుల్ని పంపిస్తున్నట్లు, పోలీసులు వచ్చేదాకా కొందరు యువకులను సహాయంగా ఉంచమని చెప్పాడు. నా ఫోన్, విశాల్ ఫోన్ కూడా ఆ వ్యక్తి చేతిలోనే ఉన్నాయి. నా మొబైల్ అతని దగ్గర నుండి మా మావయ్య లాక్కున్నాడు చెప్పాడు సుమంత్. విశాల్ దగ్గర ఇప్పుడు వేరే నంబర్ ఉందా? అతను వికాస్ తమ్ముడని చెప్పావు కదా, పోనీ వికాస్ నంబర్ గుర్తుందా అడిగాడు శ్రీకాంత్. గుర్తుంది, ఎందుకంటే విశాల్ నంబర్కి వాళ్ళ అన్నయ్య నంబర్కి లాస్ట్ డిజిట్ మాత్రమే తేడా అంటూ వికాస్ నంబర్ చెప్పాడు సుమంత్. వెంటనే ఆ నంబర్కి కాల్ చేశాడు ఎస్ఐ శ్రీకాంత్. అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే, నేను ఎస్ఐ శ్రీకాంత్ని మాట్లాడుతున్నాను, వికాస్ గారేనా మాట్లాడుతున్నది అని అడిగాడు. వికృతమైన వికటాటహాసం వినిపించింది అతనికి. ఎవరది? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అన్నాడు శ్రీకాంత్. ఇప్పుడే సిఐ తల పగలగొట్టాను, మరో 2 హత్యలు చేయబోతున్నాను, అయ్యాక కాల్ చెయ్యి అన్నట్లు నా పేరు గుర్తించుకో, గోవర్ధన్ నా పేరు అని చెప్పి కాల్ కట్ చేశాడతను. రోమాలు నిక్కబుడుచుకున్నాయి శ్రీకాంత్కి. బయట వాన ఉధృతి పెరిగింది. పెద్ద మెరుపు మెరిసింది.
దగ్గరలో పిడుగుపడ్డ శబ్దం వినిపించింది. అదే సమయంలో కరెంటు కూడా పోయింది. ఎమర్జెన్సీ లైట్లు వెలగలేదేంటి? ఆశ్చర్యంగా అంటూ ఎవరికో కాల్ చేశాడు హాస్పిటల్ మేనేజర్. గాలికి ఆ హాస్పిటల్ కిటికీలు తటపటా కొట్టుకుంటున్నాయి. ఆ గాలి హోరిలో దేవుడు లేడని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ దెయ్యాలు లేవని అంటావా? ఈ గోవర్ధన్ని అవమానించావు నువ్వు అన్న మాటలు వినిపించాయి ఎస్ఐ శ్రీకాంత్కి. ఇక్కడ మామిడి తోట దగ్గర అగంతకుడి కోసం వెతుకుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఏసీపీ ప్రతాప్ కాల్ చేసి ముందు కిషోర్ని సేవ్ చేయమని చెప్పాడు. అతని కోసం వెతుకుతున్న వాళ్లకు అతను ఒక చోట నేల మీద పడిపోయి ఉండడం గమనించారు. వీళ్ళు దగ్గరకు వచ్చేసరికి అతను శక్తిని కూడగట్టుకుని పైకి లేస్తున్నాడు. అతన్ని సమీపించిన వాళ్ళు, సార్ మీరు అలా ఆ చెట్టు కింద కూర్చోండి, ఒకరు మీకు కాపలాగా ఉంటాం, మరొకరు ఆ గుడిసె దగ్గరకు వెళ్తాం అన్నారు. నో, నాకేం పర్వాలేదు, ఇద్దరు గుడిసె దగ్గరకు వెళ్ళండి, ఆ డాక్టర్ ఫ్యామిలీని కాపాడండి, ఇది నా ఆర్డర్ అన్నాడు సిఐ కిషోర్. చేసేది లేక వాళ్ళిద్దరూ గుడిసె వైపుకు వెళ్ళారు. ఫ్రెండ్స్, ఇంకా స్టోరీ ఉంది. నెక్స్ట్ పార్ట్ నేను త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.